ఎంతో మంది పార్టీలు పెట్టి పక్కకి జరిగిన వాళ్ళు ఉన్నారు. సో కవిత గారిని అంత బ్లైండ్ గా నమ్ముతున్నారు అనుకోవచ్చు. She's a strong leader. Her team is very strong. We will stand by her through and through. త్వరలో I think we will see success. జాగృతి వాళ్ళు ఏమైనా కలలు కంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే కవిత గారిని ఇంప్రెస్ చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? 25th is a day. I think the whole state will get to see what our plans are for the future. పాలిటిక్స్ ఉంటే మనకి ఏదో ఒకటి చేసుకోవచ్చు, మనకు ఒక అండదండ ఉంటుందని చెప్పేసి అట్లా ఏమైనా ఆలోచించి మీలాగా పాలిటిక్స్ వస్తున్నారు? ఓ మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పుడు భయపడకూడదు అంటారు. నేను ఇప్పుడు ముందుకు వచ్చింది ఓ మంచి ఉద్దేశంతో. నాకు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ సేఫ్టీ ఇన్ తెలంగాణ is the utmost priority. I would personally want to talk about the state, but you take the whole country, where do you see women's safety really? How many rape cases are being reported today? Reported cases, how many pending cases are there in the court? How many girl children do you see begging on the streets? Do you think they deserve that? మీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అన్నారు ఇప్పుడే, మనం వదిలేస్తామా చెప్పండి? మొత్తం దాన్ని అట్లా చేసేస్తాం ఇట్లా చేసేస్తాం అంటే ఇంపాసిబుల్ అనుకోవచ్చు. 1947లో భారతదేశంకి నిజంగానే స్వతంత్రం వచ్చిందని అనుకున్నామా? 200 years ఈజీగా పోరాడామా ఒక విషయానికి? ఐ థింక్ టు మేక్ ఇండియా బెటర్ కంట్రీ మేము ఇంకొక 1 year పోరాడాలి. సో కవిత గారి నుంచి ఆ స్టెప్ ఉండాలి ఖచ్చితంగా. పారిశ్రామికవేత్త జాయిన్ అయిందంటే ఇంకా ₹4 సంపాదించుకోవడానికి పాలిటిక్స్ లోకి వస్తున్నారు అని చెప్పేసి బయట డెఫినెట్ గా అనిపిస్తారు. ఆ ఇమేజ్ వచ్చేసి ఎందుకుంది పాలిటీషియన్స్ కి? ఇప్పటిదాకా అట్లా చేశారు కాబట్టి మేము అట్లా చేయం. ఈ ఫార్చ్యూన్ టవర్స్ బయట ఆ మాదాపూర్ రోడ్ లో 15 minutes జామ్ ఉంటది. అంబులెన్స్ అక్కడ ఉంటే ఇక్కడ ఈ సిగ్నల్ క్రాస్ అయ్యి పేస్ హాస్పిటల్ పోవడానికి 20 నిమిషాలు పట్టిద్ది. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఇస్ హార్ట్ అటాక్ పేషెంట్, ఏం చేస్తాం? ఇలాంటి పాలసీ చేంజెస్ వీ హ్యావ్ టు బ్రింగ్. గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళి చూడండి, విమెన్ హు ఆర్ ప్రెగ్నెంట్ పెయిన్ వచ్చినప్పుడు అరుస్తాం కదా. నర్సెస్ ఏమంటున్నారంటే అందరూ పడే బాధలే కదా ఇది, మీరు ఎందుకు అరుస్తున్నారు అంటున్నారు. చూసారా ఇవన్నీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో? నేను కల్లారా చూశాను. నా చెల్లి ఆ సిచ్యువేషన్ లో ఉంది, నేనే ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను అనుకోండి, ఎట్లా ఊరుకుంటాం? One of the reasons why I came into public life was predominantly because of women's safety. That is the change that the state and the country will see today with Jagruthi party. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో ప్రస్తుతం మనతో పాటు జాగృతి పార్టీ రాష్ట్ర నాయకురాలు సురభి గారు ఉన్నారు. నమస్తే సురభి గారు. నమస్కారం రాజు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ ఇస్ వెల్, థ్యాంక్ యూ. పార్టీ ఎలా ఉంది? బానే ఉంది, బానే ఉంటది, బానే ఉంది, బానే ఉండింది. ఓకే, we're all doing good. 25th వెలుగు వెలుగుతున్నట్టు ఉండాలి కదా రాజు గారు. I think it is time Telangana needs that sunshine, if you ask me, especially from women. If you notice today, 119 seats lo mana parliament lo only 10 of them are women. Kada? So we hope to make that change. Okay. At least 33% women వచ్చేదాకా I think we will be the party to take that first step to ensure that happens. ఓకే మేడం, అండ్ ఇప్పుడు ఎవరైనా సరే పార్టీ పెడుతున్నారంటే చాలా మంది ఫెయిల్యూర్స్ అంటే ఒక విజయశాంతి పార్టీ పెట్టి ఫెయిల్ అయింది, షర్మిల గారు పార్టీ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది, చిరేంజ్ దాంట్లో పార్టీ పెట్టి తను కర్మగా అయిపోవడం అనేది జరిగింది పాలిటిక్స్లో చూస్తే. ఇలాంటి ఎంతో మంది పార్టీలు పెట్టి పక్కకి జరిగిన వాళ్ళు ఉన్నారు. సో కవిత గారిని అంత బ్లైండ్గా నమ్ముతున్నారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా కవిత గారు డెఫినెట్గా ఏదో ఒక రోజు సాధిస్తారని చెప్పేసి హోప్ తోటి ఉన్నారు? ఇప్పుడు వేరే వాళ్ళు ఎందుకు విజయం సాధించలేదని మనం కామెంట్ చేయలేము రాజు కదా. ఎవ్రీబడీస్ గాట్ దేర్ ఓన్ ఫైట్స్. a few fights they win, a few fights they lose. కవిత గారికి పట్టుదల ఎక్కువ, a very hard working woman. పొద్దున్న ఎప్పుడు లేస్తారో నైట్ ఎప్పుడు పడుకుంటారో అని కూడా she wouldn't know herself from the way I've seen her work for the people.
అలాంటి ఒక పట్టుదల ఉన్న మనిషి, అలాంటి ఒక కష్టపడే వ్యక్తి, అది కాకుండా షీ క్యారీస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ హర్ సెల్ఫ్ యాజ్ అ ఉమెన్. I would personally think in Telangana or across the country, if you ask me, she probably is one woman who I've seen the kind of oration any leader should have, the kind of knowledge any leader should have. There are a lot of qualities that ma'am possesses, which I personally think not many others did. But I can't say why they lost or why they won. But I think we will win. We have that strength. We have that resilience. She's a strong leader. Her team is very strong. We will stand by her through and through. So confidence unnadu. గట్టిగా ఏదో ఒక రోజు సక్సెస్ సాధిస్తారని. ఏదో ఒక రోజు అనేది ఇంకా అది దూరమాట. త్వరలో ఐ థింక్ వీ విల్ సీ సక్సెస్. అంటే జాగృతి వాళ్ళు ఏమైనా కళలు కంటున్నారు అనుకోవచ్చా, లేకపోతే కవిత గారిని ఇంప్రెస్ చేయడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? కళలు ఎవరు కంటారు రాజు గారు? సీరియస్ అంబిషన్స్ ఉన్న వాళ్ళు కళలు ఎప్పుడు కనరు. రైట్, వేర్ పీపుల్ విత్ సీరియస్ అంబిషన్స్, వేర్ సీరియస్ పీపుల్, వీ వర్క్ ఆన్ సీరియస్ ఇష్యూస్. ఏదో ఈరోజు పార్టీ పెట్టినాం రేపు ఎత్తినాం, that's not the way I think we will function, or we have functioned so far. We will be a successful party. 25th is a day. I think the whole state will get to see what our plans are for the future, and I think seeing that the public will respond accordingly. ఓకే మేడం, అంటే మీలాంటి వాళ్ళు అంటే మొన్నటి వరకు ఒక పారిశ్రామికవేత్త ఉండి ఒక బిజినెస్ మ్యాన్ ఉండేసి పాలిటిక్స్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటి మేడం? అంటే పాలిటిక్స్ ఉంటే మనకి ఏదో ఒకటి చేసుకోవచ్చు, మనకు ఒక అండదండ ఉంటుంది అని చెప్పేసి అట్లేమన్నా ఆలోచించి మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తున్నారు? మాలాంటి మహిళలు టు బిగిన్, మాలాంటి మహిళలు ముందుకొచ్చి 100 మహిళలు నిలబడితే వాళ్ళు ఇంకొక 1000 మహిళలకు నిలబడతారు, ఆ 1000 మహిళలు ఇంకొక 1000 కోట్ల మహిళలకు నిలబడతారు. రైట్, the state of women in our country is not good, if you ask me. Look at the kind of rape cases that are filed. Look at the kind of sexual abuse that goes around in the country. I would personally want to talk about the state, but you take the whole country, where do you see women's safety really? How many rape cases are being reported today? Reported cases, how many pending cases are there in the court, right? How many girl children do you see begging on the streets? Do you think they deserve that? మీకు కూడా 2 ఆడపిల్లలు అన్నారు ఇప్పుడే, మనం వదిలేస్తామా చెప్పండి? లేదు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఎడ్యుకేషన్ లో కూడా ఫీ స్ట్రక్చర్ హెస్ బికమ్ సో మచ్ ఇన్ కాలేజెస్. ఈ రోజు ఒక స్కూల్ కి మినిమం 50,000 తక్కువ లేని ఏ స్కూల్ లేదు మేడం. అదే కదా. ఇప్పుడు మన ఒక 20,000 30,000 సంపాదించే ఎంప్లాయీ ఒకవేళ 2 చిల్డ్రన్స్ ఉంటే ఏం చదివిస్తాం? ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. కామన్ పీపుల్ ఎక్కడ అఫోర్డ్ చేయగలుగుతున్నారు? అఫోర్డబిలిటీ లేదు. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. హెల్త్ కేర్లో చూసుకోండి, లేకపోతే మీరు ఎడ్యుకేషన్లో చూసుకోండి. నాట్ జస్ట్ ఫర్ విమెన్ ఆర్ ఫర్ గర్ల్స్, అక్రాస్ ద బోర్డ్ ఐ డోంట్ థింక్ వీఆర్ ఫంక్షనింగ్ అట్ ఎ కెపాసిటీ దట్ వీ షుడ్ బి ఫంక్షనింగ్, be it as a state or be it as a country. ఓకే, అంటే మీరేదో అనుకుంటే ఇప్పుడు 60 సంవత్సరాల్లో చేంజ్ కాలేదు, కవిత గారు పార్టీ పెట్టగానే సురభి లాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి రాగానే చేంజ్ అయిపోతుంది, మొత్తం దాన్ని అట్లా చేసేస్తాం ఇట్లా చేసేస్తాం అంటే పాసిబుల్ అనుకోవచ్చు? ఇప్పుడు మీకు 1947లో భారతదేశంకి నిజంగానే స్వతంత్రం వచ్చిందని అనుకున్నామా? ఎన్నేళ్ళు పోరాటం అది? 200 years ఈజీగా పోరాడామా ఒక్క విషయానికి? I think to make India a better country, మేము ఇంకొక 100 ఏళ్ళు పోరాడాలన్నా కూడా పోరాడతాం. సో కవిత గారి నుంచి ఆ స్టెప్ ఉండాలి ఖచ్చితంగా. I think I've been seeing Indian politics at least adult అయినప్పటి నుంచి I follow news. I've not seen a leader I've inspired in so much. I think what she says, almost whatever comes out of her mouth genuinely comes from her heart. I think she's an ambitious, strong, a very headstrong human being. What she has been through in the last 2 years, ఏ మహిళ ఉన్నా కూడా ఇంకా సరేలే మనకెందుకు అని, డోంట్ యూ థింక్ 80% ఆఫ్ ద ఉమెన్ వుడ్ హ్యావ్ సెటిల్ అయిపోయినా నేను ఎప్పుడు ఎందుకు ఈ ఫైట్ అని. కానీ తను ముందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారంటే
హ్యాట్స్ ఆఫ్ టు హర్. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, మీ నాయకురాలు కాబట్టి మీరు మాట్లాడచ్చు. అండ్ బయట పాలిటిక్స్ అన్నప్పుడు చాలా వరకు విమర్శిస్తారు. అండ్ తను క్రికెట్ చేసిందని చెప్పేసి, సరే అది పోయిన తర్వాత చేశారు అని చెప్పేసి, తర్వాత అంటే అన్న చెల్లెల కాస్త పంపకాల విషయంలోనే బయటకు వచ్చిందని చెప్పేసి, రేవంత్ రెడ్డి తోటి కలిసి హరీష్ రావు మీద కోపంతో ఈ విధంగా చేస్తుందని చెప్పేసి రాజకీయంగా రకరకాలుగా విమర్శిస్తుంటారు మేడం. సో మరి జనాలు వాళ్ళు నమ్ముతారా, మీరు చెప్పే అంటే కార్యకర్తలు చెప్పే మాటలను నమ్ముతారా? ఇప్పుడు ఏ ఒక రాజకీయ నాయకురాలని తీసుకోండి, ఎనీ పాలిటీషియన్ ఉంటే వాళ్ళ మీద 100 నిందలు ఎప్పుడున్నా ఉంటుంది. ఎవరినైనా చూసి ఈరోజు ఈ పాలిటీషియన్ 100% రైట్ అని చెప్పే వాళ్ళు ఉన్నారా? లేదు కదా. కవిత గారి మీద కూడా అట్లా 100 వస్తే 100 పోతాయి. లిక్కర్ కేసు అంటున్నారు, ఇట్ వాజ్ థ్రోన్ ఆఫ్ ద కోర్ట్, రైట్? సో అది ఎన్ని లాగారు, 2 years అయినా లాగారా? హర్ రెప్యుటేషన్ వాజ్ బాట్ టు రోడ్స్. తను జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంత సన్నగా వచ్చారు. ఐ థింక్ ఆ రోజు ఐ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ బీ అ పార్ట్ ఆఫ్ హర్ జర్నీ. No woman deserves to go through that kind of humiliation she went through, the pain she went through. I think as a state, firstly as a state we should have stood by her because she represented us in the central. She was an MP kada. As a state we should have stood by her. Secondly, as a party, BRS should have stood by her. Thirdly, as family, they should have also stood by. Who stood by her? Okay. ఆయన కూడా ఎదురు అంటే ఏదో కాన్ఫిడెన్స్ తోటి తను అనుకున్న లక్ష్యంతో ఈరోజు పార్టీ పెట్టింది అనుకోవచ్చు. ఆ విషయంలో మీరు ఒక ఉమెన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అంతేనా? తన ఐడియాస్, తన ఐడియాలజీస్, ఎవరికున్న ఐడియాస్ ఉంటుంది రాజు గారు. ఎగ్జిక్యూషన్ ప్లాన్ అని కూడా ఉండాలి కదా. ఆ ఏ ఒక ఐడియా తీసుకోండి, కవిత గారు కెన్ జాట్ ఇట్ డౌన్ పాయింట్ టు పాయింట్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ థరోలీ. I've seen that in her. Not many politicians I've seen that. ఏదో ఒక ఐడియాలో వస్తారు, ఆ ఐడియా గాల్లోనే వెళ్ళిపోతుంది. తను అట్లా కాదు. ఏ ఒక పాయింట్ తీసుకోండి, దానికి ఒక ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ ఉంటుంది, ఒక డెడ్ లైన్ ఉంటుంది, ఫేజ్ వైజ్ ప్లానింగ్ ఉంటుంది. ఏది వాళ్ళు మాట్లాడారు తను. So whatever that she says, I believe it. The causes that she's fighting, I believe it. It's not blind belief. It's belief because of the things that she believes in and the person that she is. ఓకే. అండ్ మీ వర్క్ వస్తే మేడం, అంటే ఒక పారిశ్రామికవేత్త ఉంది, మీ బిజినెస్లో మీరు హ్యాపీగానే ఉంటుంది. ఇంకా పాలిటిక్స్లోకి వస్తే వాడు విమర్శిస్తారు, వీళ్ళు విమర్శిస్తారు, మన వెనకాల ఉండేటోళ్ళు కూడా వెనుపోటు పోవాలి అనుకుంటున్నారు. మన బిజినెస్లో పాలిటిక్స్ వేరు, ఈ పాలిటిక్స్లో వేరు. సో మీ వల్ల అవుతుంది అనుకోవచ్చు. అంటే చూడడానికి ఏదో సాఫ్ట్ కనిపిస్తున్నారు, మేబీ ఈ పాలిటిక్స్ చేస్తారా అని అందరు ఈ క్వశ్చన్ అడిగారు రాజు గారు, కెన్ యూ సర్వైవ్ విత్ పాలిటిక్స్ అని. కానీ ఓ మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళినప్పుడు భయపడకూడదు అంటారు. నేను ఇప్పుడు ముందుకు వచ్చింది ఓ మంచి ఉద్దేశంతో. ఆ ఉద్దేశం అనేది కరెక్ట్ అని నాకు తెలుసు. టు మై హార్ట్ ఐ నో ఇట్. నాకు ఎప్పుడు ఏ మంచిది చేసినా నేను బాబాని చాలా నమ్ముతా, షిరిడి సాయిబాబాని. సో ఆయన నా చేయి ఎప్పుడు వదిలింది లేదు ఇప్పటి వరకు. ఏది ముందుకు అడిగేసినా ఇట్స్ ఆల్వేస్ బిన్ సక్సెస్ఫుల్ ఇఫ్ ఇట్ హెస్ బిన్ ఫ్రమ్ అ గుడ్ హార్ట్. This is from a place of good heart. I'm sure he will be there to support me. Okay, confidence. సరే మేడం, సరే ఇప్పుడు పాలిటిక్స్లోకి రాగానే ఏం చేస్తానంటే చాలా వరకు నేను సేవలు చేస్తాను, మంచి పనులు చేస్తాను, నేను అది చేస్తాను, వీళ్ళని ఉద్ధరిస్తాను అని చెప్పేసి. మీరు ఎందుకు వచ్చి మేడం పాలిటిక్స్? హెల్త్ కేర్ అనేది ఈజ్ హ్యూమన్ రైట్ టు ఎనీబడి రాజు గారు. నాకు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ and girl child safety in Telangana is the utmost priority. ఈరోజు మీరు అంబులెన్స్ని తీసుకోండి, అంబులెన్స్ వచ్చేసి 20-30 minutes పడుతుంది ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ ఇంట్లో నుంచి హాస్పిటల్కి చేరాలంటే. అది ఇప్పుడున్న హైదరాబాద్ ట్రాఫిక్లో ఎంతసేపు పడుతుంది? ఆ అంబులెన్స్లో నా ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మనకి చుట్టూ ఉన్న ఎంత బాధ వేసిద్ది. ఆ ఒక 5 నిమిషాల ముందు వెళ్ళుంటే వీ వుడ్ హావ్ సేవ్డ్ యు. అని ఎన్నోసార్లు డాక్టర్స్ చెప్తారా ఫ్యామిలీస్కి, మార్చొద్దామని. మరి మనం మార్చాలే కదా. దీస్ ఆర్ పాలసీ చేంజెస్ దట్ వీ విల్ బ్రింగ్ ఇన్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ అంబులెన్స్. ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే హైదరాబాద్ ట్రాఫిక్ మీరు చూడండి, సాయంత్రం పోతే ఈ ఫార్చ్యూన్ టవర్స్ బయట ఆ మాదాపూర్ రోడ్లో 15 minutes జామ్ ఉంటుంది. అంబులెన్స్ అక్కడ ఉంటే ఇక్కడ ఈ సిగ్నల్ క్రాస్ అయ్యి పేస్ హాస్పిటల్ పోవడానికి 20 నిమిషాలు పట్టిద్ది. ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఇస్ అ హార్ట్ అటాక్ పేషెంట్, ఏం చేస్తాం?
ఇలాంటి పాలసీ చేంజెస్ వీ హ్యావ్ టు బ్రింగ్. గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళి చూడండి, విమెన్ హు ఆర్ ప్రెగ్నెంట్, రైట్, ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ లయింగ్ డౌన్ అండ్ అదర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ లయింగ్ డౌన్ హియర్, అండ్ దెన్ వెన్ దే యెల్ బికాస్ ఆఫ్ పెయిన్, ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు అరుస్తాం కదా, నర్సెస్ ఏమంటున్నారంటే అందరూ పడే బాధలే కదా ఇది, మీరు ఎందుకు అరుస్తున్నారు అంటున్నారు. చూసారా ఇవన్నీ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో? నేను కల్లారా చూశాను. నా చెల్లి ఆ సిచ్యువేషన్ లో ఉన్నింది, నేనే ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను అనుకోండి, ఎట్లా ఊరుకుంటాం? ఊరుకోము కదా. ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి, ఆడపిల్లలకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు, గుడ్ టచ్ ఏంది బ్యాడ్ టచ్ ఏంది ఇవన్నీ చెప్పే టీచర్స్ ఉన్నారా అక్కడ? లేరు. ఇలాంటి మార్పులు రావాలంటే one of the reasons why I came into public life was predominantly because of women's safety and health. జాగృతి పార్టీ పెట్టంగానే జాగృతి పార్టీతో చేంజ్ అయిపోతుంది. పాలసీస్ అనేది ఏ రోజు ఉన్నా కానీ ఈ రోజు పెడితే ఈ రోజు ఇంప్లిమెంటేషన్ అవ్వదు రాజు గారు. దానికని ఒక ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ ఉంటుంది, ఫేజ్డ్ వైజ్ వెళ్తాం. నేనేమంటూ ఒక్కరు ఏంటంటే మనం పాలిటిక్స్ కి రాకముందు డెఫినెట్ గా ఎవరికి ఒకరికి ఒక గోల్ అనేది ఉంటుంది, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి. వన్స్ పాలిటిక్స్ మనకు ఒక పోస్ట్ వచ్చిన తర్వాత, ఒక బాధ్యత వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మర్చిపోతాం మేడం, అంతా పైసామే పరమాత్మ అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అందరు అలానే అనుకోలేము కదా. ఇప్పటిదాకా అలాంటి రాజకీయ నాయకులు చూసారు కాబట్టి మమ్మల్ని కూడా అట్టనే అనుకుంటున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు రాజు గారు. ఇప్పుడు ఏమనుకుంటారు, ఓకే పారిశ్రామికవేత్త జాయిన్ అయిందంటే ఇంకా ₹4 సంపాదించుకోవడానికి పాలిటిక్స్ లో వస్తున్నారు అని చెప్పేసి బయట డెఫినెట్ గా అనుకుంటారు. దట్ ఈస్ ది ఇమేజ్ దట్ పాలిటీషియన్స్ హెవ్ క్రియేటెడ్. ఆ ఇమేజ్ వచ్చేసి ఎందుకుంది పాలిటీషియన్స్ కి? ఇప్పటిదాకా అట్లా చేశారు కాబట్టి మేము అట్లా చేయం. వీఆర్ హియర్ విత్ ఇప్పుడు చేయి కోసుకొని చెప్తామా ఏంటి రాజు గారు? మీరు మరి ఎట్లా చూడాలి, ముందు వెళ్ళాక మీరు 3 ఏళ్ళ తర్వాత అడగండి పెట్టాక ఏం చేశారు మేడం అని చెప్పేసి. పెట్టే ముందు మీరు ఎట్లా చేస్తారు మేడం అని అడిగితే మిమ్మల్ని ఎట్లా నమ్ముతుంటే ఏం చెప్తాను? ఇప్పుడు చూడాలి కదా. రాజకీయ నాయకులను చూసి మనకు కూడా నమ్మకం, వాళ్ళు చెప్పే మాటలన్నీ that is the change that the state and the country will see today with Jagruthi party and with Miss Kavita's leadership. So confidence అయితే ఉంది ఖచ్చితంగా. లేకపోతే ముందుకు రాము. కార్యకర్తలైతే జనాలకు కూడా ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, ఒక్కొక్కరికి ఇస్తాం. తెలంగాణలో ఇస్తాం, వీల్ స్ప్రెడ్ ఇట్ అక్రాస్ ద హోల్ కంట్రీ. ఇప్పుడున్న 3 ప్రధాన పార్టీలు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను చాలా కాన్ఫిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నువ్వు ఎట్లా వస్తావు నేను కూడా చూస్తా, డెఫినెట్గా జనాలు అన్నీ కోరుకుంటున్నారని కేసీఆర్ గారు మొన్ననే మాట్లాడింది. సో అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా డబుల్ సర్కార్ ఇండియన్ రాబోతుందని మోడీ గారు అంటున్నారు. సో ఈ 3 పార్టీలను పక్కన పెట్టి ఎందుకు జాగృతి పార్టీని నమ్మాలి, జాగృతి పార్టీ వస్తుందని చెప్పేసి ఎట్లా అనుకుంటున్నారు? జాగృతి పార్టీని ఎందుకు నమ్మాలంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కి 10 years ఇచ్చారు తెలంగాణ వాళ్ళు, కాంగ్రెస్ ఇస్ రూలింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఏం చేశారు మీకు? రైట్, ఐ పర్సనలీ థింక్ నేను వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు పార్టీ రూల్, ఐ డోంట్ వాంట్ టు హిట్ బిలో ద బెల్ట్ రాజు గారు. వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, అది ఫ్లాప్ అయిందా కాలేదా, వాళ్ళు చేసింది కరెక్ట్ గా ప్రజలకు రీచ్ అయ్యారా అని అది వాళ్ళు దే హ్యావ్ టు సెల్ఫ్ అనలైజ్. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ ఫింగర్స్ ఆన్ ఎనీబడి. ఐఎమ్ ఓన్లీ హియర్ టు సే వీ విల్ డూ అ బెటర్ జాబ్ దెన్ in terms of our execution, in terms of our policies, in terms of keeping people first ahead of us. I think we will do a good job. అయితే ఇప్పుడు 10 years కేసీఆర్ గారు ఏం చేయలేదు. నేను అందుకే మీరు ఈ జర్నలిస్ట్ ఇట్లా అడుగుతారని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఐ విల్ నాట్ పాయింట్ ఫింగర్స్ ఆన్ ఎనీబడి. ఐఎమ్ ఓన్లీ హియర్ టు సే వీ విల్ డూ అ బెటర్ జాబ్ దెన్ దట్. అండ్ యూ కాన్ ఆస్క్ మీ ఇప్పుడు వచ్చి ఎట్లా చేస్తారని చేసి చూపిస్తాం. ఇంకొక 1 year లో మనం మళ్ళీ కూర్చొని మాట్లాడతాం. ఐ విల్ టెల్ యూ ద చేంజెస్ దట్ వి బాట్. ఓకే, సో ఇప్పుడు పార్టీ పెట్టక ముందు, పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉండవచ్చు? పార్టీని పెట్టే ముందు వాట్ ఎవర్, పార్టీ పెట్టే వరకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా రాజు గారు, ఆ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. పార్టీ పెట్టే వరకు ఏదేది చేయాలో ఇప్పటిదాకా చేసాం, పార్టీ పెట్టిన తర్వాత ఏమేమి చేయాలో చేస్తాం. ఇప్పుడే అన్ని చెప్పేసాను అనుకోండి, ఇంకేం మాట్లాడతాం మనం? ఓకే, సో ఖచ్చితంగా అవుతుంది. 100% పక్కా. కళ్ళు చూసి చెప్పగా ఖచ్చితంగా అవుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఐ థింక్ వీ విల్ విన్. సో ఇక్కడ వరకు అంటే ఒక జయలలిత గారు సక్సెస్ఫుల్ ఉమెన్ గా చెప్పుకోవచ్చు, ఇందిరాగాంధీ సక్సెస్ఫుల్ ఉమెన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కవిత గారి పేరు చెప్తారంట? 200% రాజు గారు. ఐ థింక్ షీల్ డూ అ బెటర్ జాబ్ దెన్ ద బోత్ ఆఫ్ దెమ్.
Okay. if you ask me. Jayalalitha gare gaani, Indira garu gaani, people who we look up to at the end of the day. But I think Mrs. Kavita has much more confidence, much more realistic approach towards problems, a human at heart, not a politician to begin with, but first a human, then a politician. I think she carries a lot of these values and morals around her that not many politicians in the past did or currently do. ఓకే, అంటే మీరు పాలిటిక్స్లోకి రాకముందు అంటే ఏమన్నా సర్వీస్ చేసినా? From our company we always do అండి. we సేవలు చేస్తూ ఉంటాం, ఆర్ఫనేజెస్కి చేస్తాం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి చేస్తాం. ఓకే, We do as a part of a CSR activity, we always do some kind of or the other social service activities. ఓకే. అంటే రేపు పార్టీ పెట్టిన తర్వాత మేడం చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, ఎమ్మెల్యేలు వస్తుంటారు, ఎక్స్ఎమ్మెల్యేలు వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, వీళ్ళు వస్తుంటారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత సురభి లాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు స్టార్టింగ్ పార్టీకి బరువు బాధ్యతలు మోస్తున్న వారికి డెఫినెట్గా ప్రిఫరెన్స్ ఉంటుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక కంపెనీ జాయిన్ అయ్యాం అనుకోండి, ఆ CEO మీద నమ్మకం లేకుండా జాయిన్ అవుతామా? అవ్వం కదా. నేను కూడా అంతే. I believe in her, I trust in her. But I'll also say this, for the betterment of the party or for the betterment of the state, నా కెరియర్ని if I have to take a step back, I'll always be with it. ఓకే, అంటే మీ కాన్ఫిడెన్స్ అనేది మీకు కూడా ఉంది. ఉండాలే కదా రాజు గారు, లేకపోతే ఎట్టా? ఇప్పుడు మన విలువ, ఇఫ్ వీ మేక్ అవర్ సెల్వ్స్ ఇర్రిప్లేసబుల్, అది పార్టీలో ఉండనివ్వండి, ఏ ఆర్గనైజేషన్లో ఉండనివ్వండి, ఒక ఫ్యామిలీ దాంట్లో, ఆ ఇర్రిప్లేసబుల్ సురభి అని వచ్చేదాకా ఐ విల్ వర్క్. ఓకే, right? At some point in time you will have to take a step back for the better good, be it for the state or be it for the party, and I'm always willing. I don't have that ఓకే మేడం. అండ్ నాకు మీ దాంట్లో నచ్చింది ఏంటంటే మేడం, ఎవరైనా సరే బిజినెస్ ఉంటే అధికార పార్టీలోకైనా వెళ్తారు, లేకపోతే బెటర్ దెన్ నెక్స్ట్ ఇంకే చాయిస్ ఉందని చెప్పేసి దానికైనా వెళ్తారు. మీరైతే ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ మంచి చాయిసెస్ ఉంటాయి, అవి కూడా పక్కన పెట్టి కవిత గారి పార్టీలో చేయడం అది ఉంటుందో ఉండదు అది పక్కన పెడితే, సో ఆ పార్టీ ఎందుకు మీరు మరి 100 మంది వచ్చి ఉంటుందో ఎందుకు ఉండదు? అది కాదు మేడం, అంటే ఆ పార్టీని బిలీవ్ చేసి కవితక్కని బిలీవ్ చేయడం అనేది నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఓ మహిళ పక్కన నిల్చోవడం మన ధర్మం రాజు గారు. ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ తెలంగాణ స్టేట్. Ma'am is one person who will stand out as a women leader, and I think being a part of her journey or her team is always a blessing. I think I would say she's somebody you can believe in. She's got a great heart, an extremely talented person, courageous, resilient, passionate, Okay. and she will be a good leader. She is a good leader, she was a good leader, she will continue to be a good leader. కేసీఆర్ తర్వాత మళ్ళీ సీఎం అయ్యేది కవిత గారేనా? వాళ్ళ బ్లడ్డే కదా, ఖచ్చితంగా అవుతాం. ఎందుకు అవ్వం? సో డెఫినెట్ గా కేసీఆర్ తర్వాత మళ్ళీ కవిత గారు వస్తారు, చీఫ్ మినిస్టర్ గా ఖచ్చితంగా ఖచ్చితంగా. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ హిస్టరీ క్రియేట్ చేసిన మహిళ కవిత గారు అవుతారు. మీరు చూడండి. ఓకే, 3 years అనుకుంటున్నారా, ఇంకేమైనా టైం ఎక్కువ? ఇప్పుడు మనం జాతకాలు చెప్తామా రాజు గారు? we will do our best, whatever మన చేతిలో ఉండేది మనం చేద్దాం. మీరు ఫ్యూచర్ ఎమ్మెల్యే ఎంపీ అట్లా అనుకుంటున్నారా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కవితక్క గారు పక్కన ఉండాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, తర్వాత ఏదున్నా అంతే రాజు గారు. ఫస్ట్ వచ్చేసి మై అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు సీ అ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ మై ఫస్ట్ ఎయిమ్. సెకండ్లీ వీ హ్యావ్ టు సీ, మన ఇప్పుడు ఒక పర్పస్ ని సర్వ్ చేసేటప్పుడు సెల్ఫిష్నెస్ ముందుకు రావద్దు. దిస్ ఇస్ అ పర్పస్ ఇన్ లైఫ్. ఇఫ్ దట్ పర్పస్ ఇన్ లైఫ్ ఇస్ అచీవ్డ్, ఐ థింక్ నేను పెద్దగా పవర్ అనే దాంట్లో ఐఎమ్ నాట్ అ హ్యూజ్ ఫ్యాన్. యాజ్ లాంగ్ యాజ్ ఐ సర్వ్ ద పర్పస్ ఐఎమ్ హ్యాపీ. ప్రశాంతంగా పడుకుంటా నైట్లో. అంటే అనుకోలేదా మేడం, ఓకే బీజేపీకి వెళ్తే బాగుంటది, లేకపోతే అట్లా చూస్ చేసుకొని? ఇది పొలిటికల్ డిసిషన్ కాదు రాజు గారు, పొలిటికల్ డిసిషన్ కాదు. నేను మీకు ముందే చెప్పాను, దిస్ వాజ్ బికాస్ ఐ వాంటెడ్ టు స్టాండ్ బై ఎ ఉమెన్. It's as simple as that. Beyond that, her capabilities added a factor. The person she is added a factor. But the purpose was the fact that I should stand by a woman as a woman. Okay, madam. So definitely చూద్దాం జర్నీ మీ
కవిత గారు ఒక 1 year తర్వాత మళ్ళీ కూర్చుందాం. కూర్చుందాం. తర్వాత మీరు చెప్పినంత రాజకీయాలు ఇక్కడ అంటే ఆ డిఫరెంట్ రాజకీయాలు కవిత గారి పార్టీలు ఏమన్నా చూడబోతున్నామేమో అనేది కూడా She will be a change. మాట్లాడదాం మేడం. ఖచ్చితంగా. అటు కావచ్చు ఇటు కావచ్చు అట్టునే అవుతుంది, మంచిదే అవుతుంది, అట్టునే ఉంది. కలిసి ప్రయత్నం చేస్తాం మేడం. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది సురభి గారి ప్రతి స్పెషల్ టిప్టర్. మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అండ్ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి కవిత గారు అవుతారు అని మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.